ఫ్రెండ్స్ సకినాల కోసం అయితే పిండిని కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు సకినాలు వేసుకుంటున్నాను. చూడండి ఎంత ముద్దగా వస్తున్నాయో. ఇంకోండి ఇలా చేతిని టర్న్ చేస్తూ తిప్పుతూ ఉంటే పిండి అనేది కిందికి లూజ్ అవుతూ వచ్చేస్తుంది అంతే. అంతే ఇలా వేసేసి ఇక్కడ గ్యాప్స్ ఉంటే అన్నింటినీ ఇలా టచ్ చేసేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఇంకొకటైనా వేసుకోవచ్చు, లేదా దాని పక్కన ఉన్నైనా వేసేసుకోవచ్చు. ఒక్కోసారి అలా కట్ అయినప్పుడు అది తీసేసి చేతికి కొంచెం వాటర్ డ్రాప్స్ అద్దుకొని పిండిని కొంచెం ఇలా సాఫ్ట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తుంది. కింద మడతలు లేకుండా ముడతలు లేకుండా నీట్గా చూసుకుంటూ పోసుకోవాలంతే. ఓమైందబ్బా. ఒక్కోసారి కట్ అవుతుంది, మళ్ళీ దాన్ని మంచిగా తీసుకున్నాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది. మనమే తినేది కాబట్టి లెక్క ఏం కౌంటింగ్ ఏం లేదు ఎవరికైనా వాయినం ఇవ్వాలి అనుకుంటే అయితే 5 వరుసలు 7 వరుసలు 9 వరుసలు చూసుకుంటూ ఒకే సైజు చూసుకుంటూ చేస్తారు. మిగిలినవన్నీ కూడా ఇట్లే పోసేసుకుందాం. నేను ఈ పిండిలో వేసుకున్నటువంటిది ఓన్లీ నువ్వులు, వాము, ఉప్పు అంతే. ఇవి చప్పగా ఉన్నటువంటి సకినాలు, తర్వాత కారంగా ఉన్న సకినాలు కూడా చేసి దాంట్లోనేమో పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి వేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. ఇదే విధంగా అన్ని సకినాలు పోసుకుందాం.